హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంట్లో క్యాండీ ఫ్లవర్ వాజ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి క్యాండీ ఫ్లవర్ వాజెస్. వీటిని ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు ఇలా క్యాండిల్ని తీసుకున్నాము. ఈ క్యాండిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనం ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ కలర్స్, మీకు ఇష్టమైన కలర్స్ ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు. లేకపోతే మిగిలిపోయిన క్రేయన్స్ ఉంటే వాటిని ఉపయోగించి కూడా మనకు కావాల్సిన కలర్స్ తయారు చేసుకోవచ్చు. కలర్స్లో ఫ్లవర్ వాజ్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము. గ్యాస్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత నీళ్ళు మరిగించిన తర్వాత అందులో ఇలా క్యాండిల్స్ని, మనం చిన్న గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న క్యాండిల్స్ని ఇందులో పెట్టుకోవాలి. ఇది కొంచెం కరిగిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన కలర్స్ని దీనిలో కలుపుకోవచ్చు. ఇందులో వేసుకున్న వ్యాక్స్ అంతా కరిగిపోయింది, క్యాండిల్ అంతా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కలర్ యాడ్ చేయాలి. నేను రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం క్రేయాన్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నేను క్రేయాన్ కూడా వేస్తున్నాను. ఇంక ఈ రెండు బాగా కరిగేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు క్రేయాన్స్ యూజ్ చేసి అయినా సరే ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. లేదా కలర్స్ అయినా సరే ఏమైనా మిగిలిపోయినవి ఉంటే కలర్స్ అయినా మీకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లవర్స్ తయారు చేద్దాము. ఇలా కలర్ వేసుకున్నాము. కలర్ వేసుకున్న తర్వాత ఇలా తీసి పెట్టుకున్నాము. ఇలానే మనం ఐస్ వాటర్ని తీసుకోవాలి. అలానే మనం ఫ్లవర్స్ తయారు చేసుకోవడానికి చీపురు పుల్లలైనా తీసుకోవచ్చు. లేకపోతే ఇలాంటి స్టిక్ ఏదైనా తీసుకొని మనం ఫ్లవర్ వాజ్ షేప్లో వైర్లు చుట్టుకోవచ్చు. మనకి అందుబాటులో ఉన్న ఏదైనా సరే ఎండిపోయిన చెట్టు కొమ్మైనా తీసుకొని దానికి పెయింట్ వేసుకొని ఈ ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇలా స్టిక్ తీసుకున్నాను. ఈ స్టిక్కి ఇలా ఐస్ వాటర్లో ఫింగర్స్ ముంచుకోవాలి. ముంచుకున్న తర్వాత ఇలా వేడిగా ఉన్న ఈ వ్యాక్స్లో ఫింగర్స్ ముంచాలి. 2-3 టైమ్స్ డిప్ చేయాలి. డిప్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫింగర్స్ని మెల్లిగా తీయాలి. అంతే మీకు ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ షేప్లో. అలానే మళ్ళీ ఫింగర్స్ని ఇలా డిప్ చేసి ఇలా వ్యాక్స్లో డిప్ చేయాలి. డిప్ చేసి ఇలా ఫ్లవర్ షేప్లో మనం పెట్టుకోవాలి. 1 మినిట్ వెయిట్ చేసి మెల్లగా తీయాలి ఫింగర్స్ని. ఇలా ఫ్లవర్ వస్తుంది. ఇలా ఐస్ వాటర్లో ఫింగర్స్ని డిప్ చేసుకొని తర్వాత ఇందులో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలి. ఒక 1 మినిట్ ఉంచుకొని మెల్లిగా ఇలా తీయాలి. ఇలా ఫ్లవర్ తయారైపోయింది. ఇలానే మనం అన్ని ఇలా తయారు చేసుకుందాము. ఇలా ఫ్లవర్ వస్తుంది. కూల్ వాటర్లో హ్యాండ్ డిప్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే 1 మినిట్ ఉంచి మెల్లిగా ఇలా తీయాలి.
వ్యాక్స్ కనుక ఆరిపోతే మళ్ళీ మీరు వేడి నీళ్ళల్లో పెట్టుకోవాలి. అలాగే ఐస్ వాటర్ని ఉపయోగించాలి, కూల్ వాటర్ని. మీకు ఇష్టమైన కలర్స్లో ఫ్లవర్ వాజ్ని తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు మాత్రం ఈ క్యాండీ ఫ్లవర్స్ని దూరంగా ఉంచండి. ఇలా ఎంతో ఈజీగా మనం స్టిక్స్కి ఫ్లవర్ వాజ్ తయారు చేసుకోవచ్చు. అలానే మనం ఇలా ఒక స్టిక్ తీసుకున్నాము, పొడవాటి స్టిక్, దానికి ఇలా వైర్స్ పెట్టుకొని ఒక ఫ్లవర్ వాజ్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్లవర్స్ చూద్దాము. ఇలా ఐస్ వాటర్లో డిప్ చేసుకొని ఇలా ఇందులో 2-3 టైమ్స్ డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇది ఆరేదాకా ఉంచుకొని ఫింగర్స్ని మెల్లిగా తీయాలి. ఇలా స్లోగా ఫింగర్స్ని తీయాలి. ఇలా ఫ్లవర్ షేప్లో వస్తుంది. నేను అన్ని కలర్స్లో క్యాండీ ఫ్లవర్ వాజ్ తయారు చేసుకున్నానండి. ఇప్పుడు వాటిని ఇలా పాట్ షేప్లో చిన్న పాట్ని తీసుకున్నాను. ఇది సిమెంట్ పాట్ అండి. దీన్ని నేనే తయారు చేసి ఇలా పిస్తా పప్పులు అతికిచ్చి పెట్టాను. దీన్ని ఇలా నేను తయారు చేసుకున్న వాటిని ఇలా ఫ్లవర్ వాజ్ షేప్లో పెట్టాను. ఇలా ఫ్లవర్ వాజ్ షేప్లో మనం రూమ్ డెకర్గా ఉపయోగించుకోవచ్చు. అలానే ఇంకో చిన్న పాట్ని తీసుకున్నానండి. ఇది కూడా ఒక చిన్న స్మాల్ పాట్ అండి. ఈ స్మాల్ పాట్కి పిస్తా పప్పులు అతికిచ్చాను. పిస్తా పప్పులు అతికిచ్చి ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ని తయారు చేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇవేమో వైలెట్ కలర్స్ అండి. ఈ రకంగా మనం పెట్టుకోవచ్చు. అలానే ఆరెంజ్ కలర్ అండి. ఇది వేస్ట్ టీ డబ్బా. ఈ డబ్బాకి నేను టీ షేప్లో పిస్తా పప్పులు అతికిచ్చి కలర్ వేసుకున్నాను. అలానే ఇలా క్యాండిల్ ఫ్లవర్స్ తయారు చేసి బొకే టైప్లో ఇలా పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవటం వల్ల ఎంతో అందంగా ఉంటుంది. మీరు ఫ్లవర్స్ తయారు చేసేటప్పుడు 1 ఫింగర్, 2 ఫింగర్, 3 ఫింగర్స్ ఉపయోగించి కూడా తయారు చేయవచ్చు. 4 ఫింగర్స్, 5 ఫింగర్స్ కూడా యూజ్ చేయవచ్చు. ఇవి నేను 1 ఫింగర్ ఉపయోగించేసిన ఫ్లవర్స్. ఇవి 3 ఫింగర్స్ ఉపయోగించి చేశాను. మీకు నచ్చినట్టు ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. మీరు ఏ కలర్స్ అయినా సరే మీకు నచ్చిన కలర్స్ ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. అలానే నేను పనికిరాని ఒక ఓల్డ్ కూజా ఉంటే తీసుకున్నానండి. దానికి పెయింట్ వేశాను. దానికి పెయింట్ వేసుకున్నాను. పెయింట్ వేసుకొని ఇలా ఫ్లవర్స్ తయారు చేసి పెట్టుకున్నాను. ఇవి గ్రీన్ కలరు, రెడ్ కలరు, వైలెట్ అన్నీ పెట్టుకున్నాను ఇందులో. ఇవి రూమ్ డెకర్గా మనకి ఎంతో బాగుంటాయి. గార్డెన్లో అయినా సరే వీటిని మనం పెట్టుకోవచ్చు. అలానే ఒక వైన్ బాటిల్ తీసుకున్నానండి. వైన్ బాటిల్ కూడా నేను పెయింట్ వేశాను. పెయింట్ వేసి దీనిలో కూడా నచ్చిన కలర్స్ తయారు చేసి నేను పెట్టుకున్నాను. అన్ని కలర్స్ తయారు చేసి ఒక షేప్లో పెట్టాను. ఇది కూడా చూడటానికి చాలా అందంగా ఉంది. మీకు పనికిరాని వాటిల్లో కూడా ఇలా క్యాండిల్స్ ఉపయోగించి ఫ్లవర్ వాజ్ షేప్లో పెట్టుకోవటం వల్ల చూడటానికి అందంగా ఉంటుంది. రూమ్ డెకర్గా గార్డెన్లో అయినా పెట్టుకోవచ్చు.
ఈ రకంగా నేను అన్ని కలర్స్లో ఫ్లవర్ వాస్ తయారు చేశానండి. మీరు ఎక్కడైనా సరే వీటిని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పిస్తా పప్పులు ఇచ్చేసాను. ఇక్కడ లైన్డెడ్ సీడ్స్ ఉపయోగించానండి. ఇలా మీరు వేటితోనైనా సరే ఒక షేప్లో ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. అలానే ఇక్కడ పిస్తా పప్పులు అతికిచ్చాను. ఇది సిమెంట్ పాట్, ఇది కూడా నేనే తయారు చేశాను, సిమెంట్ పాటు. అలానే ఇది చిన్న పాటు. ఇలా వైన్ బాటిల్, ఏదైనా సరే ఒక వేస్ట్ థింగ్ ఉపయోగించి మనం ఈ రకంగా ఫ్లవర్ వాజులు తయారు చేసుకోవచ్చు. ఇవి ఎక్కడైనా సరే పెట్టుకోవడానికి బాగుంటాయి. ఎంతో ఈజీగా మనం ఈ ఫ్లవర్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇవి చిన్నపిల్లలకు మాత్రం దూరంగా ఉంచండి. ఇలా క్యాండిల్ ఉపయోగించి ఈ రకంగా కలర్స్గా అన్ని కలర్స్లో మనం ఈజీగా ఫ్లవర్ పాట్స్ని మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి.